సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం పొన్నాలలో సెక్టార్ లెవెల్ పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిడిపిఓ శారద హాజరై మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలతో పిల్లలకు మంచి పోషకాలు లభిస్తాయని, తల్లిపాలు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిదన్నారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను తీసుకోవాలని, పిల్లలకు కూడా చిరుధాన్యాలు అలవాటు చేసి వారానికి 2 సార్లు ఇవ్వడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయన్నారు. నేటి కాలంలో రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, గర్భవతులు అంగన్వాడీ కేంద్రాలలో అందించే ఆహారాన్ని తీసుకోవాలని, ఆకుకూరలు రోజువారీగా తినాలని తెలిపారు. అనంతరం పోషణ్ పక్వాడ్ కార్యక్రమానికి సంబంధించి ప్రతిజ్ఞ చేసి చిన్నారులకు సామూహిక అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత, పొన్నాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సునంద, పోషణ్ అభియాన్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి గీత, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. హ్యాండ్ వాష్ చేసుకోవడం ఎలా అంటే చేతులు పరిశుభ్రంగా కడుక్కున్నట్లయితే మనం తినే ఏ ఆహారమైనా అది వేస్టే. ఎందుకంటే పరిశుభ్రత లేకుండా వంట చేసినా, పరిశుభ్రత లేకుండా పిల్లలకు తినిపించినా, మనం తిన్నా అది దుర్వినియోగం అవుతుంది, అది వేస్ట్. మనం ఏమి తినలేని వాళ్ళం అవుతాం. దానివల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి, కానీ ఆరోగ్యం అనేది మన దరిదాపులో కూడా రాదు. కాబట్టి చేతులు ఎలా కడగాలి అనేది స్టెప్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు అనుకుంటా. మా అంగన్వాడీ టీచర్స్ ప్రతి నెల సిబి ఈవెంట్స్లో మీకు చెప్తూనే ఉంటారు, ఎందుకంటే హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలనేది చెప్తారు. అలానే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఆశాస్ ఏఎన్ఎంస్ కూడా